Today, I would like to explain solutions of some problems in relativistic mechanics. In this unit, the important formulae we have used, or the first formula is expected fringe shift in microsimul experiment. అంటే మీరు ఫస్ట్ టాపిక్ మీరు ఎస్ఏ గురించి చదివినప్పుడు మైక్రోస్మోల్ ఎక్స్పెరిమెంట్ చూస్తారు మీరు. దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి డెరివేషన్ చేసి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక ఫ్రిన్స్ షిఫ్ట్కి ఒక ఎక్స్ప్రెషన్ డెరివేషన్ చేస్తారు మీరు. ఫ్రిన్స్ షిఫ్ట్ అనమాట. ఓకే, అంటే దాంట్లో ఈ ఆపరేటర్స్ ఎర్తోబడి మూవ్ అవ్వడం దాని మూలంగా మీకు ఏమవుతుంటే అక్కడ లైట్ రేస్ మిర్రర్ M1 మీద మరి M2 మీద ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ అయ్యి గ్లాస్ ప్లేట్ ఈ దగ్గరికి వచ్చి అక్కడ దాంతో ఇంటర్ఫియర్ అవడం మూలంగా మనకి ఆ టెలిస్కోప్ నుంచి మనం ఆ ఇంటర్ఫియర్ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేస్తాం. మనం చేస్తున్నప్పుడు యాక్చువల్గా రావాల్సిన ఫ్రింజెస్ కంటే ఫ్రింజెస్ కొంచెం పక్కకి షిఫ్ట్ అవుతాయి అనమాట అని మనకి క్యాలిక్యులేషన్ మనకు వస్తుంది అనమాట. దాన్ని ఫ్రింజ్ షిఫ్ట్ అని చెప్పంటారు. సో ఎక్స్పెక్టెడ్ ఫ్రింజ్ షిఫ్ట్ ఫార్ములా ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు 2LV²/C² లాంబ్డా నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. N ఈజ్ ఈక్వల్ టు 2LV²/C² లాంబ్డా. అందులో వేర్ L ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ మిర్రర్స్ ఫ్రమ్ గ్లాస్ ప్లేట్ G, V ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్, లాంబ్డా ఈజ్ ద వేవ్ ఆఫ్ లైట్ యూజ్డ్, C ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. మీరు ఈ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పెక్టెడ్ ఫ్రింజ్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సెకండ్ ప్రాబ్లం, మనం లోరెంట్ ట్రాన్స్మిషన్ ఈక్వేషన్స్ అప్లై చేసి లెంగ్త్ కాంట్రాక్షన్ గురించి మనం డెరివేషన్ చేసాం. దాంట్లో లెంగ్త్ కాంట్రాక్షన్ సంబంధించిన టాపిక్లో L ఈజ్ ఈక్వల్ టు L డాష్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ 1 - V²/B² మనకి ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములాలో L డాష్ ఈజ్ ప్రాపర్ లెంగ్త్ ఆర్ ట్రూ లెంగ్త్ అనమాట. ప్రాపర్ లెంగ్త్ అంటే ఏంటి? ఏ ఫ్రేమ్ పరంగా అయితే మీకు రాడ్ రెస్ట్లో ఉంటుందో ఆ ఫ్రేమ్ పరంగా రాడ్ లెంగ్త్ని మనం ప్రాపర్ లెంగ్త్ అంటాం. మనం ఏ ఫ్రేమ్ పరంగా రాడ్ మూవ్ అవుతుంటుందో ఆ ఫ్రేమ్ పరంగా రాడ్ లెంగ్త్ని ఇంప్రాపర్ లెంగ్త్ అంటారు అనమాట, ఆర్ అపరెంట్ లెంగ్త్ అంటారు అనమాట. సో L డాష్ ఈజ్ ప్రాపర్ లెంగ్త్ అండ్ L ఈజ్ ద ఇంప్రాపర్ లెంగ్త్, V ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ది రాడ్ అండ్ C ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ అనమాట. దట్ ఈస్ సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా, ఇన్ కేస్ ఆఫ్ టైమ్ డైలేషన్ డెల్టా T డాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా T/√1 - V²/C². అందులో వేర్ డెల్టా T ఈజ్ ప్రాపర్ టైమ్ ఇంటర్వెల్, delta dash is improper time interval, V is velocity of the moving frame or moving clock, C is velocity of light అనమాట. అంటే ఒక ఫ్రేమ్ మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో ఒక క్లాక్ ఉంచాం మనం. సో ఆ ఫ్రేమ్తో పాటు క్లాక్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవింగ్ క్లాక్ అన్నా పర్వాలేదు, మూవింగ్ ఫ్రేమ్ పరంగా టైం నోట్ చేస్తున్నామన్నా పర్వాలేదు. సో టూ సిగ్నల్స్ మధ్య మనం టైం ఇంటర్వల్ నోట్ చేసినప్పుడు రెస్ట్లో ఉన్న క్లాక్ ఆ సిగ్నల్స్ టైం ఇంటర్వల్ నోట్ చేస్తే దట్ ఈస్ డెల్టా T, దాన్ని ప్రాపర్ టైం ఇంటర్వల్ అని చెప్పంటారు. మూవింగ్ క్లాక్ టైం ఇంటర్వల్ నోట్ చేస్తే అది ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ అంటే దాన్ని డెల్టా డాష్ అని చెప్పంటారు. ఆ మూవింగ్ క్లాక్ యొక్క వెలాసిటీ V అనమాట, C లైట్ వెలాసిటీ అనమాట. ఆ విధంగా మనం ఈ ప్రాపర్ టైం ఇంటర్వల్ ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ ఫార్ములా ఉపయోగించి. నెక్స్ట్ ఫార్ములా రిలేటివిస్టిక్ వెలాసిటీ అడిషన్ ఫార్ములా అనమాట. అది U ఈజ్ ఈక్వల్ టు U డాష్ ప్లస్ V/1 ప్లస్ U డాష్ V/C². ఇప్పుడు ఈ ఫార్ములాలో U అనేది ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎట్ రెస్ట్ అనమాట. రెస్ట్లో ఉన్న ఫ్రేమ్ పరంగా బాడీ యొక్క రిలేటివ్ వెలాసిటీ అనమాట. U డాష్ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ మూవింగ్ విత్ వెలాసిటీ V అనమాట. అంటే S డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతున్నాం మనం, అలా మూవ్ అవుతున్న S డాష్ ఫ్రేమ్ పరంగా ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత అంటే U డాష్ అనమాట. C ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. నెక్స్ట్ ఫార్ములా వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ అనమాట. M ఈజ్ ఈక్వల్ టు m0/√1 - V²/C². అంటే ఈ ఫార్ములాలో m0 అంటే రెస్ట్ మాస్, M ఈజ్ ద మాస్ ఆఫ్ ద బాడీ మూవింగ్ విత్ వెలాసిటీ V అండ్ C ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే రెస్ట్లో ఉంటూ మాస్ m0 అయితే అదే బాడీ V వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు అంటే V వాల్యూ లైట్ వెలాసిటీ కంపరబుల్గా ఉంటే దాని యొక్క మాస్లో వేరియేషన్ వస్తుంది. దాన్ని మనం రిలేటివిస్టిక్ మాస్ ఫార్ములా అంటారు అనమాట. ఆ రిలేటివిస్టిక్ మాస్ ఫార్ములా ఎలా చెప్తామంటే M ఈజ్ ఈక్వల్ టు m0/√1 - V²/C². అది ఫార్ములా అనమాట. నెక్స్ట్ రిలేటివిస్టిక్ కండిషన్ చెప్పాను మీకు నేను. అంటే K ఈజ్ ఈక్వల్ టు C² ఇంటూ M - M0 అనమాట. జనరల్గా మనకి ఏంటి, ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు దానికి వెలాసిటీ ఆర్డర్ వెలాసిటీ అయితే కంటిగెంట్ K ఫార్ములా ఏంటి? ½ mv² అని చెప్తాం మనం. అదే బాడీకి వెలాసిటీ V లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటే మాత్రం దాని కంటిగెన్సీని రిలేటివిస్టిక్ కంటిగెన్సీ అంటారు. ఆ రిలేటివిస్టిక్ కంటిగెన్సీ K ఈజ్ ఈక్వల్ టు C² ఇంటూ M - M0. అలాగే రెస్ట్ ఎనర్జీ ఎంత ఉంటుంది? E0 ఈజ్ ఈక్వల్ టు m0c². అలాగే టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది? E ఈజ్ ఈక్వల్ టు mc². సో ఆ విధంగా మనం ఈ mc² మీకు ఏంటి? ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ చెప్పుకుంటాం అనమాట. సో వేర్ m0 ఈజ్ రెస్ట్ మాస్, M ఈజ్ ద మాస్ ఆఫ్ ది బాడీ మూవింగ్ విత్ వెలాసిటీ V అండ్ C ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఇవి మనం ఈ చాప్టర్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇంపార్టెంట్ ఫార్ములే అనమాట. అందరూ జతగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. దీని మీద నేను కొన్ని మోడల్స్ చెప్తాను నేను.
ఇంచుమించు ప్రతి టాపిక్ మీద మీకు మోడల్ ప్రాబ్లం వస్తుంది మీకు. అంటే 6 ప్రాబ్లమ్స్ 6 ఫామ్‌లో ఉన్నాయి ఇక్కడ. సో 6 ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను నేను. ఓకేనా? అందులో ఫస్ట్ ప్రాబ్లమ్. Calculate the expected friendship in the microsimile experiment if the distance of each plate is 2 meters and the wavelength of monochromate radiation is 6000 angstroms and 4000 angstroms అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ మైక్రోసిమోల్ ఎక్స్పెరిమెంట్ లో మీకు ఇక్కడ ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ వేవ్లెంగ్త్స్ ఉపయోగిస్తారు అనమాట. ఫస్ట్ 4000 ఆంగ్స్ట్రోమ్స్ ఉపయోగించాడు, 6000 ఆంగ్స్ట్రోమ్స్ ఉపయోగించాడు అనమాట. అలా ఉపయోగిస్తున్న మళ్ళీ నెక్స్ట్ ఈ మైక్రోసిమోల్ ఎక్స్పెరిమెంట్ అరేంజ్మెంట్ లో గ్లాస్ ప్లేట్ జీకి M1 M2 మీటర్స్ వాటి మధ్య డిస్టెన్స్ అంతా 2 మీటర్స్ ఉంచాడు అనమాట. అంటే జీకి M1 కి డిస్టెన్స్ 2 మీటర్స్, జీకి M2 డిస్టెన్స్ 2 మీటర్స్ అనమాట. కానీ ఇందులో మీకు వి అనే వాల్యూ ఇవ్వలేదు మీకు. వి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ అనమాట. అంటే మనం ఈ మైక్రోసిమోల్ అరేంజ్మెంట్ ని మనం ఎర్త్ మీద చేస్తాం మనం అరేంజ్మెంట్. అంటే 2 మౌంటైన్స్ మీద అరేంజ్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఓకే, అక్కడ దాంట్లో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎర్త్ కూడా ఆపరేటర్స్ మూవ్ అవుతుంటుంది కాబట్టి ఎర్త్ యొక్క వెలాసిటీ వి కూడా మనకు కావాలి దీంట్లో. సో వి ఇవ్వలేదు కాబట్టి మీరు తీసుకుని మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఇందులో మీరు ఫ్రెండ్షిప్ క్యాలిక్యులేట్ చేయాలి 2 కేసెస్లో. ఒక కేసులో ఏమో 4000 ఆంగ్స్ట్రోమ్స్ లాంబ్డా వాల్యూ, ఇంకో కేసులో ఏమో 6000 ఆంగ్స్ట్రోమ్స్ లాంబ్డా వాల్యూ అనమాట. సో మీకు డేటా ఏమి ఇచ్చాడు? L = 2 మీటర్స్ అనమాట. C = 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి వాల్యూ. ఇది లాంబ్డా = ఫస్ట్ కేసులో 6000 ఆంగ్స్ట్రోమ్స్, సెకండ్ కేసులో 4000 ఆంగ్స్ట్రోమ్స్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మొత్తం ఇచ్చిన డేటా అంతా కూడా ఒకే సిస్టంలో ఉండాలి. ప్లస్ ఏ సిస్టమ్ కానీ ఎస్ సిస్టమ్ కానీ జనరల్గా మనం చేసేది ఇప్పుడు కూడా ఎస్ సిస్టంలో చేయాలన్నమాట. అంచేత మనం మొత్తం మన వాల్యూస్ అన్ని ఎస్ సిస్టంలోకి మార్చుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో లాంబ్డా 6000 ఆంగ్స్ట్రోమ్ ఇచ్చాడు మీకు ఫస్ట్ కేసులో. దట్ ఈజ్ ఈక్వల్ టు 6000 × 10⁻⁻10 మీటర్స్. సెకండ్ కేసులో 4000 ఆంగ్స్ట్రోమ్స్ ఇచ్చాడు. సో 4000 × 10⁻⁻10 మీటర్స్. వి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻4 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇదేంటి? ఎర్త్ స్పీడ్ అనమాట ఇది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి వాల్యూ. ఇది అంటే ప్రాబ్లం డేటాలో ఇవ్వలేదు వాడు ప్రాబ్లంలో, కానీ మీరు వి తీసుకోవాలి. సో వి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻4 మీటర్స్ పర్ సెకండ్. అది వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ అనమాట. మనం ఫ్రెండ్షిప్ ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్ ఫార్ములా ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2Lv²/c² లాంబ్డా. సో ఫార్ములాలో ఫర్ 6000 ఆంగ్స్ట్రోమ్స్ సంబంధించి మీకు ఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే 2 × L 2 మీటర్స్ కాబట్టి 2 × 2 × V. వి అంటే ఎంత? వి ఎంత? 3 × 10⁻4 మీటర్స్ పర్ సెకండ్ వి వాల్యూ. V² కాబట్టి 3 × 10⁻4 × 3 × 10⁻4 రెండు సార్లు వేస్తాను నేను ఇక్కడ. /c² అంటే 3 × 10⁻8 × 3 × 10⁻8 లాంబ్డా 6000 × 10⁻10. దీన్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. దీన్ని సాల్వ్ చేస్తే అంటే ఇక్కడ -10 ఉంది, ఇక్కడ +8 ఉంది, ఇక్కడ +8 ఉంది. 8 + 8 16 అంటే 10⁻16 అవుతుంది అనమాట. మనుషులు కాబట్టి 6 అవుతుంది డినామినేటర్లో. 10 10⁻4 10⁻8 అవుతుంది. సో 10⁻8 ఉంది, 10⁻6 ఉంది. అంటే పైన 10² మిగులుతుంది పైన. ఇంకా 10² ఎంత? 100. సో 2 × 2 అంటే 4 4 × 3 12 12 × 3 36 36 × 10² మిగిలింది. కానీ ఇక్కడ మీకు ఇంకో 6000 కూడా మీకు 6 కూడా ఉంది కదా మీకు. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? పైన 10² క్యాన్సిల్ అయిపోతుంది. కింద 60 మిగిలింది. ఇంకా 3 × 3 మిగిలింది. ఆ విధంగా మీరు చూసుకుని వాల్యూస్ అన్ని సింప్లిఫై చేస్తే మీకు 0.06 అని వస్తుంది అనమాట ఫ్రెండ్షిప్. సో ద ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ by using 6000 angstroms, n is equal to 0.67 0.067. Next for 4000 angstroms n is equal to అలాగే వాల్యూస్ సబ్మిట్ చేస్తే సింప్లిఫై చేస్తే 0.1 వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి మైక్రోసిమోల్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన డేటా మీరు ఉపయోగించుకుని ఫ్రెండ్షిప్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికి ఫార్ములా n is equal to 2Lv²/c² లాంబ్డా. డేటా అంతా చూసుకుని మీరు ఆ డేటా అంతా కూడా దాంట్లో వచ్చిన వాల్యూస్ కూడా మీకు ఎంకేఎస్లో ఉండేలాగా మీరు మార్చుకుని అంటే ఎస్ఎస్లో ఉండేలాగా మార్చుకుని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మీరు అందులో వి వాల్యూ ఇవ్వలేదు. అంటే వి అంటే ఎర్త్ యొక్క వెలాసిటీ 3 × 10⁻4 మీటర్స్ పర్ సెకండ్. సి కూడా ఇవ్వలేదు మీకు, కానీ సి కూడా మీరు తీసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻8 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో ఇలా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఏ రాడ్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ 0.6 c relative to laboratory. It is found that the length of the rod appears to be 1 meter viewed from the laboratory. What is the proper length of the rod? చూడండి, రాడ్ మూవ్ అవుతుంది ఇక్కడ 0.6 c తోటి. అంటే లైట్ వెలాసిటీకి 0.6 టైమ్స్ వెలాసిటీ మూవ్ అవుతుంది అనమాట. అంటే లైట్ వెలాసిటీ కంపేరబుల్ వెలాసిటీ మూవ్ అవుతుంది అనమాట ఆ రాడ్ అనేది. అలా మూవ్ అవుతున్నప్పుడు దీని పరంగా రిలేటివ్ టు ల్యాబొరేటరీ, అంటే ల్యాబొరేటరీ రష్లో ఉందన్నమాట. రాడ్ మూవ్ అవుతుంది అనమాట. సో ల్యాబొరేటరీ పరంగా చూసినప్పుడు రాడ్ లెంగ్త్ ఎంత ఉందంటే 1 మీటర్ ఉందన్నమాట. అంటే మూవింగ్ రాడ్ లెంగ్త్ మనం మ్యాచ్ చేస్తున్నాం, అది 1 మీటర్ ఉంది. సో మూవింగ్ రాడ్ లెంగ్త్ ఎంత అవుతుంది? దాన్ని మనం ఇంప్రాపర్ లెంగ్త్ అంటాం మనం.
ఏ రాడ్ ఏ ఫ్రేమ్ పరంగా అయితే రాడ్ రెస్ట్లో ఉంటుందో అది ప్రాపర్ లెంగ్త్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరగడం, మూవింగ్ రాడ్ ఏపీఎస్ మూవింగ్ రాడ్ లెంగ్త్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మనం అంటే మూవింగ్ రాడ్ లెంగ్త్ అంటే మూవింగ్ రాడ్ లెంగ్త్ని మూవింగ్ ఫ్రేమ్ పరంగా అంటే ఏ ఫ్రేమ్ పరంగా రాడ్ రెస్ట్లో ఉంటుందో ఆ ఫ్రేమ్ పరంగా రాడ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ప్రాపర్ లెంగ్త్ అవుతుంది. దాన్ని ఎల్ డాష్ అంటాం మనం. సో ఎల్ వాల్యూ ఏమో 1 మీటర్ అవుతుంది, ఎల్ డాష్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్, వి ఈజ్ ఈక్వల్ టు 0.6 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్ పర్ సెకండ్ అండ్ ప్రాపర్ లెంగ్త్ మనం ఎల్ డాష్ క్యాలిక్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ల్యాబొరేటరీ ఫ్రేమ్ పరంగా రాడ్ మూవ్ అవుతుంది. ల్యాబొరేటరీ ఫ్రేమ్లో 1 మీటర్ లెంగ్త్ ఉంది అంటే మూవింగ్ రాడ్ లెంగ్త్ 1 మీటర్ నోట్ చేస్తాం మనం. అంటే అది లెంగ్త్ కాంట్రాక్ట్ అయిన తర్వాత వచ్చిన లెంగ్త్ 1 మీటర్ అంటే అది ఇంప్రాపర్ లెంగ్త్ అవుతుంది అనమాట. అంటే ఎల్ వాల్యూ అవుతుంది అనమాట. మనం ఎల్ డాష్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాపర్ లెంగ్త్ ఎల్ డాష్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ 1 minus v square by c square. నెక్స్ట్ ఆర్ ఎల్ డాష్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై స్క్వేర్ ఆఫ్ 1 minus v square by c square, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎంత 1 మీటర్. సో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 0.6c హోల్ స్క్వేర్ బై c స్క్వేర్ అనమాట. ఇక్కడ c స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 0.6 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 0.36 అవుతుంది. సో 0.36 1 minus 0.36 అనమాట. సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ రూట్ కట్టి మీరు 1 బై తీసుకుని మీరు సింప్లిఫై చేస్తే 10/8 వస్తుంది. అదే 1.25 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1.25 మీటర్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అనమాట. అంటే యాక్చువల్గా రాడ్ లెంగ్త్ ఎంత 1.25 మీటర్స్ అనమాట. అంటే మనం 1.25 మీటర్స్ లెంగ్త్ రాడ్ని మనం ఎస్ డాష్ మీద ఉంచాం. మనం ఎస్ డాష్ మీద మూవ్ అవుతుంది అంటే రాడ్ మూవ్ అవుతుంది 0.6 స్పీడ్ తోటి. అలా మూవ్ అవుతున్న రాడ్ యొక్క లెంగ్త్ మనం ఈ ఎస్ ఫ్రేమ్ పరంగా మనం అంటే ల్యాబొరేటరీ ఫ్రేమ్ పరంగా మనం మెజర్ చేస్తే 1 మీటర్గా అనిపించింది అనమాట. అంటే 1.25 మీటర్స్ ఉంటే వస్తున్న లెంగ్త్ 1 మీటర్గా అయిపోయింది అనమాట. అంటే లెంగ్త్ కాంట్రాక్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ రాడ్ లేటరల్ కంపేరబుల్ తో మూవ్ అవడం మూలంగా అంటే 0.6 తోటి మూవ్ అవడం మూలంగా అది ఆ రాడ్ ఏమైందంటే మీకు కాంట్రాక్ట్ అయింది. అంటే 1.25 మీటర్స్ ఉండవలసిందే 1 మీటర్గా మారింది అనమాట. సో అలా మనం ఈ లెంగ్త్ కాంట్రాక్షన్ టాపిక్ ఉపయోగించి ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ పై మెసాన్స్ whose observed mean life is 2.5 into 10⁻⁻7 seconds? The proper life of these pi mesons is 2.5 into 10⁻⁻8 seconds. ఇక్కడ జాగ్రత్త చూస్తున్న ప్రాబ్లమ్ని పై మెసాన్స్ అనమాట. పై మెసాన్స్ అంటే ఏంటి అంటే మీకు ఇంతకు చెప్పాను ఆల్రెడీ నేను. యాటంలో న్యూక్లియస్లో మనకున్న పార్టికల్స్ తెలుసు, మీకు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మాత్రం మీకు తెలుసు, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంకా పార్టికల్స్ చాలా ఉంటాయి. వాటిని ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. ఆ ఫండమెంటల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అంటే కౌంట్లెస్, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంచుమించు మనం తెలిసినవి 200 పార్టికల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాటికి ప్రాపర్టీస్, వాటి లైఫ్ టైం ఉంటుంది, వాటికి మాస్ ఉంటుంది, కొన్నిటికి మాస్ ఉండదు, కొన్నిటికి ఎనర్జీ ఉంటుంది, కొన్నిటికి ప్యారిటీ అని చెప్పి ఉంటుంది. అలా రకరకాల అలా మనం వాటి యొక్క ప్రాపర్టీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలా క్యాలిక్యులేషన్ పై మెసాన్స్ అని ఉంటాయి. ఆ పై మెసాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా మూవింగ్ పై మెసాన్స్ని రెస్ట్లో ఉన్న ఫ్రేమ్ పరంగా అబ్జర్వ్ చేసినప్పుడు వాడికి లైఫ్ టైం ఎంత కౌంట్ చేస్తారంటే 2.5 into 10⁻⁻7 seconds కౌంట్ చేస్తారు అనమాట. రెస్ట్లో ఉన్న ఫ్రేమ్ పరంగా కౌంట్ చేస్తున్నాం మనం మూవింగ్ బాడీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ద ప్రాపర్ లైఫ్ ఆఫ్ దీస్ పై మెసాన్స్ ఈజ్ 2.5 into 10⁻⁸ seconds అనమాట. అంటే ఇది మీకు అంటే ఇదేమో రెస్ట్లో ఉన్న క్లాక్ మ్యాచ్ చేసిన టైం ఇంటర్వల్, ఇది మూవింగ్ క్లాక్ మ్యాచ్ చేసిన టైం ఇంటర్వల్ అనమాట. జస్ట్ చూసుకోండి, ఇది రెస్ట్లో ఉన్న క్లాక్ మ్యాచ్ చేసిన టైం ఇంటర్వల్, ఇది మూవింగ్ క్లాక్ మ్యాచ్ చేసిన టైం ఇంటర్వల్ అనమాట. అంటే ఇదేమో ఇంప్రాపర్ టైం ఇంటర్వల్, ఇది ప్రాపర్ టైం ఇంటర్వల్ అనమాట. అంటే లెంగ్త్ ఇది ఈ టైం ఎక్కువ, ఇది -7 అంటే ఎక్కువ వాల్యూ, -7 తక్కువ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, పవర్లో మైనస్ ఉంటే వాల్యూ తగ్గుతుంది కదా. సో ఇది తక్కువ వాల్యూ, ఇది ఎక్కువ వాల్యూ. అంటే ఇదేమో ప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది, ఇది ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది అనమాట. అంటే మీకు డేటా చూడండి ఒకసారి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 2.5 into 10⁻⁸ seconds. డెల్టా అంటే ఇది ప్రాపర్ టైం ఇంటర్వల్ అనమాట. డెల్టా డాష్ ఈజ్ ఈక్వల్ టు 2.5 into 10⁻⁷ seconds. అంటే ఇది టైం ఎక్కువ, ఇది అంటే టైం డైలేషన్ ఎక్కువ ఉంది దీంట్లో. టైం డైలేషన్ అనమాట డెల్టా డాష్ అంటే. దాని ప్రకారం మనకి ఇదేమో డెల్టా డాష్ ఏమో ఇంప్రాపర్ టైం ఇంటర్వల్, డెల్టా టీ ఏమో ప్రాపర్ టైం ఇంటర్వల్ అనమాట. సో సి ఈజ్ ఈక్వల్ టు 300 meters per second. మనం వెలాసిటీ అంటే ఆ పై మెసాన్స్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో డెల్టా డాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై స్క్వేర్ ఆఫ్ 1 minus v square by c square. సో 2.5 into 10⁻⁸ డెల్టా టీ అంటే బై స్క్వేర్ ఆఫ్ 1 minus v square by c square ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ డాష్ అంటే 2.5 into 10⁻⁷ అనమాట. సో మీకు 2.25 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 10⁻⁸ -7 అంటే 10⁻⁻1 మిగులుతుంది. ఓకే, దాన్ని సింప్లిఫై చేస్తే
we get v is equal to square root of 99/10 into c కింద వస్తుంది మీకు v వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే మీరు అందరూ క్యాలిక్యులేట్ చేసి చూడండి. నేను డైరెక్ట్గా స్టెప్స్ వేసి చెప్తున్నాను, మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ ఎలా వస్తుందో చూసుకోండి. సో v is equal to square root of 99/10 into c. c అంటే 3 × 10⁸. దాన్ని సింప్లిఫై చేస్తే మీరు 2.9849 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది అనమాట. ఇది 5 మెసన్స్ యొక్క వెలాసిటీ అనమాట. అంటే విచ్ ఈస్ కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. అందుకని మీకు టైం ఇంటర్వల్ మీకు మారిందనమాట. అంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 5 మెసన్స్ మూవ్ అవుతుంటాయి. 5 మెసన్స్ మూవ్ అవుతుంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం అప్పుడు వాడు లైఫ్ టైం ఎంతగా అబ్జర్వ్ చేయడం జరిగిందంటే ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా 5 మెసన్స్ టైం లైఫ్ టైం ఎంత అంటే ఇది లైఫ్ టైం ఉంది యాక్చువల్గా మీకు. మనం అబ్జర్వ్ చేసిన లైఫ్ టైం ఏదనమాట. అంటే రిలేటివిటీ ప్రకారం మీకు ఏమవుతుందంటే వాటి స్పీడ్ లైట్ వర్స్ కంపారబుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ టైం డైలేషన్ వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క లైఫ్ టైం కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది. మనం ప్రాపర్ టైం ఇంటర్వల్ అంతా మనం తీసుకుని అంటే ఇంప్రాపర్ టైం ఇంటర్వెల్ ప్రాపర్ టైం ఇంటర్వల్ ప్రకారం మనం అది ఎంత లాస్ట్ మూవ్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి. ఏ క్లాక్ షోయింగ్ కరెక్ట్ టైం when it is at rest loses 1 hour in a day when it is moving. What is its velocity? అంటే ఒక డే అంటే మీనింగ్ అంటే 24 hours. సో మార్నింగ్ 6కి మనం టైం స్టార్ట్ చేస్తాం ఒక క్లాక్ తోటి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే 6 అవుతుంది. అంటే మొత్తం 24 hours ఒక డేకి. అంటే ఆ రెస్ట్లో ఉన్న క్లాక్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా 24 hours టైం వచ్చేస్తుంది. అదే క్లాక్ మూవ్ అవుతుంది అనుకోండి, అదే క్లాక్ మూవ్ అవుతుంటే అది ఎంత టైం వచ్చేస్తుంది? 23 hours వచ్చేస్తుంది అనమాట. అంటే 24 hours నోట్ చేస్తుంది, 23 hours నోట్ చేస్తుంది. అంటే మీకు ఏమైందంటే ఇక్కడ మీకు డెల్టా డాష్ మీకు ఏమవుతుందంటే టైం డిలే అయిపోయింది ఇక్కడ మీకు. ఇక్కడ అంటే 23 hours మీకు డెల్టా డాష్ అవుతుంది. అంటే ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది, డెల్టా టీము ప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది అనమాట. సో c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండ్ v ఈజ్ ఈక్వల్ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో డెల్టా డాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. సో 23 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ 24. దాని నుంచి మనకి v ఈజ్ ఈక్వల్ టు 0.386 c వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.286 ఇంటూ 3 × 10⁸ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.858 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఆ విధంగా మీకు మూవింగ్ క్లాక్ యొక్క వెలాసిటీతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, 2 particles come towards each other with a speed 0.8 c with respect to laboratory. What is their relative speed? అంటే ఇక్కడ మనం రిలేటివిస్టిక్ వెలాసిటీ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే 2 particles మూవ్ అవుతున్నాయి, ఒకటి 0.8 c స్పీడ్ తోటి అనమాట. అంటే ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ దాంట్లో ఉండే బాడీ రెండు సేమ్ స్పీడ్తో మూవ్ అవుతాయి అనమాట. అంటే యూ డాష్ టు వి రెండు మనం 0.8 తీసుకోవాలన్నమాట. సో యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు 0.8 c. అంటే వి అంటే ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ, యూ డాష్ ఏంటి ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా బాడీ యొక్క వెలాసిటీ. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ బాడీ యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. అదే రిలేటివిస్టిక్ వెలాసిటీ ఎడిషన్ ఫార్ములా అవుతుంది అనమాట. దాని ప్రకారం మీకు యూ ఈజ్ ఈక్వల్ టు యూ డాష్ ప్లస్ వి బై 1 ప్లస్ యూ డాష్ వి బై c స్క్వేర్. ఇది మనం ఉపయోగించే ఫార్ములా. దాని ప్రకారం యూ ఈజ్ ఈక్వల్ టు 0.8 c ప్లస్ 0.8 c బై 1 ప్లస్ 0.8 c ఇంటూ 0.8 c బై c స్క్వేర్. తర్వాత మీకు దీంట్లో c స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 0.8 0.8 ఎంత అవుతుంది, 0.64 అవుతుంది. 1 ప్లస్ 0.64 అంటే 1.64 పైన అవుతుంది 0.8 ప్లస్ 0.8 అంటే ఇది కూడా ఇది ఎంత అవుతుంది 1.6 అవుతుంది అనమాట. అది అంటే 1.6 c అని చెప్పొస్తుంది మనకి. 1.6 c బై వాల్యూ మీకు 1.64 అనమాట. దాన్ని సింప్లిఫై చేస్తే u ఈజ్ ఈక్వల్ టు 0.975 c అనమాట. ఇప్పుడు మీరు ఆ c కూడా వేసి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలా వదిలేసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్, ఎట్ వాట్ స్పీడ్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విల్ బి డబుల్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఎట్ రెస్ట్. సో దిస్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అంటే ఒక బాడీ రెస్ట్లో ఉంది, దాని యొక్క మాస్ m0, అది మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క మాస్ ఎంత ఏంటంటే రెస్ట్ ఉన్న మాస్ డబుల్ ది మాస్ అయిందనమాట. అంటే రెస్ట్ మాస్ m0 అయితే మూవ్ అవుతున్న మాస్ ఎంత 2m0. అలా రెస్ట్లో ఉన్న మాస్కి డబుల్ ది మాస్ అవ్వాలి అంటే అది ఎంత స్పీడ్తో మూవ్ అవ్వాలి, అది మీకు ఇచ్చిన ప్రాబ్లం అనమాట. సో m ఈజ్ ఈక్వల్ టు 2m0 అయితే మీ v ఎంతో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ప్రకారం మీకు m ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఓకే, దీంట్లో మనకి m వాల్యూ ఎంత 2m0. సో 2m0 ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ m0 క్యాన్సిల్ అవుతుంది. ఈ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c లెఫ్ట్కి వస్తే 1/2 అవుతుంది. స్క్వేర్ చేస్తే 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఓకే, అప్పుడు మీకు మైనస్ v స్క్వేర్ బై c లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకొచ్చి 1/4 లెఫ్ట్ తీసుకెళ్ళాం అనుకోండి, ఎంత అవుతుంది అంటే v స్క్వేర్ బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 అంటే 3/4 అవుతుంది అనమాట. v స్క్వేర్ బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3/4.
v² by c² is equal to 3/4. v by c is equal to square root of 3/2. v is equal to square root of 3/2 into c. సింప్లిఫికేషన్ జాబ్ చూసుకోండి. ఓకే, సో v is equal to square root of 3/2 into c అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 3/2 into 3 into 10⁸ అనమాట. దాన్ని సింప్లిఫై చేస్తే 2.6 into 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది మనకి. సో అంటే ఒక బాడీ 2.6 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో కనుక పోతుంటే దాని యొక్క మాస్ ఏమవుతుందంటే రెస్ట్ మాస్కి డబుల్ ది మాస్ అవుతుందన్నమాట. అంటే రెస్ట్ మాస్ 1 కిలోగ్రామ్ అయితే అది 2.6 into 10⁸ మీటర్స్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంటే దాని యొక్క మాస్ 2 కిలోగ్రామ్స్ అవుతుంది అనమాట. అక్కడ రెస్ట్ మాస్కి డబుల్ ది మాస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ thrice its rest energy, what is the velocity of the particle? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ మీకు టోటల్ ఎనర్జీ ఇస్తున్నాడు. ఒక పార్టికల్ టోటల్ ఎనర్జీ ఇస్తున్నాడు. టోటల్ ఎనర్జీ మీనింగ్ ఏంటి? అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్ E is equal to mc². దట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ. రెస్ట్ ఎనర్జీ ఎంత? m0c². రెస్ట్ ఎనర్జీ మనం m0c² అని చెప్పంటాం మనం. సో రెస్ట్ ఎనర్జీ m0c², మూవ్ ఎనర్జీ E is equal to mc² అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎలా ఉంది? ఇక్కడ రెస్ట్ ఎనర్జీకి థ్రైస్ రెస్ట్ ఎనర్జీ ఉంది అనమాట. టోటల్ ఎనర్జీ వాల్యూ అంటే టోటల్ ఎనర్జీ మనం క్యాపిటల్ E అనుకుంటే, రెస్ట్ ఎనర్జీ E0 అనుకుంటే, అప్పుడు మీకు E ఎంత అవుతుంది? E is equal to 3E0 అవుతుంది అనమాట. E is equal to 3E0 అనమాట. సో ఎప్పుడైతే మీకు E is equal to 3E0 అయిందో, E అంటే వాల్యూ ఎంత? mc². సో mc² is equal to 3 into E0 కదా. E0 వాల్యూ ఎంత? m0c². సో EC² is equal to mc² is equal to m0 3 into m0c² అనమాట. ఇప్పుడు దాంట్లో మీకు ఏమైంది? ఇక్కడ c² క్యాన్సిల్ అవుతుంది. సో m is equal to 3m0గా మనకి వాల్యూ వస్తుంది అనమాట. సో సొల్యూషన్ చేసి చూసుకోండి. E is equal to 3m0c². ఓకే, ఈ వాల్యూ ఎంత? mc² కదా. సో mc² is equal to 3m0c². సో mm క్యాన్సిల్ అయితే, సారీ c² క్యాన్సిల్ అయితే, సో m is equal to 3m0 అవుతుంది అనమాట. సో m is equal to 3m0 అయితే మీకు v ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. సేమ్ ఎంత ముందు మళ్ళీ ఇది వేరియస్ ఆఫ్ విత్ లాస్ట్లో ఫార్ములాలో వెళ్ళిపోయింది. సో m is equal to m0 by square of 1 c² by c². ఇక్కడ m వాల్యూ ఎంత? 3m0. సో 3m0 is equal to m by square of 1 c² by c². ఇది మనకి వచ్చిన ఫార్ములాలో. దీంట్లో సో m0 క్యాన్సిల్ అయితే స్క్వేర్ ఆఫ్ 1 c² లెఫ్ట్ తీసుకెళ్ళండి, 1/3 అవుతుంది అనమాట. సో స్క్వేర్ ఆఫ్ 1 c² by c is equal to 1/3. స్క్వేర్ చేస్తే 1 - v² by c² is equal to 1/9. ఓకే, అంటే v² by c² is equal to 1 - 1/9. దట్ ఈస్ ఈక్వల్ టు v² by c is equal to 8/9. v by c is equal to square of 8/9 అనమాట. square of 8/3 అనమాట. సో v is equal to square of 8/3 into c. c వాల్యూ మళ్ళీ వేసి మనం సింప్లిఫై చేస్తే 2.828 into 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. ఆ విధంగా మనకి ఈ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అలా మనం అంటే మనకి టోటల్ ఎనర్జీ ఇచ్చాడు, రెస్ట్ ఎనర్జీ కూడా ఇచ్చినట్టు లెక్క. ఈ ప్రాబ్లం ప్రకారం మనకి టోటల్ ఎనర్జీ అంటే mc², రెస్ట్ ఎనర్జీ అంటే m0c². టోటల్ ఎనర్జీ ఎలా ఉంది? రెస్ట్ ఎనర్జీకి 3 times ఉంది కాబట్టి mc² is equal to 3m0c². సో బోత్ సైడ్స్ మనకి c² క్యాన్సిల్ అయితే m is equal to 3m0 అనమాట. అంటే మళ్ళీ మనం ఈ ఫార్ములా మళ్ళీ మీకు వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ లాస్ట్లోకి మారిపోయింది అనమాట. దాని ప్రకారం మనం m is equal to m0 by square of 1 c² by c² తీసుకుని మనం దాన్ని సింప్లిఫై చేస్తే v వాల్యూ వస్తుంది అనమాట. సో v is equal to square of 8/3 into c గా మనకు వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2.828 into 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక పార్టికల్ 2.828 10⁸8 మీటర్స్ పర్ సెకండ్తో కనుక ట్రావెల్ చేస్తుంటే దానికి ఎనర్జీ ఏమవుతుంటే రెస్ట్ ఎనర్జీకి 3 times మీకు ఎనర్జీ మారుతుంది అనమాట. అలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందులో మీకు ఇంకా ఇవ్వడం ఒక ప్రాబ్లం మోడల్ ఇవ్వలేదు. దీనికి రిలేటివిస్టిక్ కంటింజెన్సీ మీకు నేను ఇవ్వలేదు. రిలేటివిస్టిక్ కంటింజెన్సీ k అని అనుకోండి. k ఫార్ములా ఏంటి? k is equal to c² into m - m0. అది మళ్ళీ మీకు రెస్ట్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. రెస్ట్ ఎనర్జీ మూవింగ్ ఎనర్జీ ప్రకారం మీకు రెస్ట్ మాస్ మూవింగ్ మాస్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అది కూడా మీకు సేమ్ ఇదే మోడల్ మీరు చేయవలసి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ దీంట్లో ఉన్నటువంటి ఫార్ములా ఉపయోగించి మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. మీకు కూడా మీకు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి 1 by 1 బ్యాక్కి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా అనమాట. ఫ్రిన్స్ షిఫ్ట్ ఫార్ములా కావాలి మనకి, లెంగ్త్ కాంట్రాస్ట్ ఫార్ములా కావాలి, టైం డైరెక్షన్ ఫార్ములా కావాలి, రిలేటివిస్టిక్ వెలాసిటీ ఆఫ్ ఎడిషన్ ఫార్ములా, రిలేటివిస్టిక్ వెలాసిటీ ఫార్ములా కావాలి, వేరియస్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఫార్ములా కావాలి, రిలేటివిస్టిక్ కంటింజెన్సీ ఫార్ములా కావాలి, రెస్ట్ ఎనర్జీ ఫార్ములా కావాలి, టోటల్ ఎనర్జీ ఫార్ములా కావాలి. ఇవి మనకున్న ఫార్ములా మొత్తం టోటల్గా మొత్తం 6 ఫార్ములే. దాంట్లో మళ్ళీ 6 ఫార్ములలో ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చాయి కదా మీకు. అంటే మొత్తం 8 ఫార్ములా కింద మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ 8 ఫార్ములే మనం ఉపయోగించి మీరు మొత్తం మనకి ఈ చాప్టర్ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు వరుసగా చేయాల్సి వస్తుంది అనమాట.
ఓకే, ఫ్రిన్స్ షిఫ్ట్ మీద మీకు ఒక ప్రాబ్లం అనమాట, మీకు చెప్పింది నేను. ఫ్రిన్స్ షిఫ్ట్ మీద ఫార్ములా ఇది. దాంట్లో మీరు వాడు ఇచ్చిన డేటా ఉపయోగించి మీరు ఎన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఎన్ ఇచ్చేసి ఎల్ వాల్యూ అడగచ్చు, అయితే ల్యాండా వాల్యూ అడగచ్చు. సో ఎలా అయినా మీకు ప్రాబ్లం మేము మిమ్మల్ని సాల్వ్ చేయమని అడగచ్చు అనమాట. ఓకే, అది మీరు జాగ్రత్తగా మీరు ఈ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అలాగే రాడ్ లెంగ్త్ కాంట్రాక్షన్ మీద కూడా మీకు ప్రాబ్లం ఇస్తాడు. అంటే ప్రాపర్ లెంగ్త్, ఇంప్రాపర్ లెంగ్త్, అలాగే ప్రాపర్ టైం ఇంటర్వెల్, ఇంప్రాపర్ టైం ఇంటర్వెల్, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే మీరు ఒకదాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేస్తారు మీరు. సో అది కరుపులు చూసుకోవాలి. ఏ ఫ్రేమ్ పరంగా రాడ్ రెస్ట్లో ఉంటుందో ఆ ఫ్రేమ్ పరంగా ఉండేటువంటి లెంగ్త్ ప్రాపర్ లెంగ్త్ అవుతుంది. ఏ ఫ్రేమ్ పర్ రాడ్ మూవ్ అవుతుందో అప్పుడు లెంగ్త్ ఇంప్రాపర్ లెంగ్త్ అవుతుంది, చూసుకోండి. అలాగే టైం డైరెక్షన్ ప్రకారం చూస్తే ఏ ఫ్రేమ్ పరంగా అయితే క్లాక్ మూవ్ అవుతూ ఉంటుందో, ఏ ఫ్రేమ్ పరంగా అంటే మూవింగ్ క్లాక్ టైం నోట్ చేస్తే అది ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది. రెస్ట్లో ఉన్న క్లాక్ టైం నోట్ చేస్తే అది ప్రాపర్ టైం ఇంటర్వల్ అవుతుంది. మీకు ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంప్రాపర్ టైం ఇంటర్వల్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ టైం ఇంటర్వల్ తక్కువ ఉంటుంది అనమాట. జాగ్రత్త చూసుకోండి. దాని ప్రకారం మీరు ఆ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే రిలేటివిస్టిక్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అనమాట. u ఈజ్ ఈక్వల్ టు u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ 2 బై c స్క్వేర్ అనమాట. అలా మనం u క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా అవసరమైతే u డాష్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆ ఫార్ములా ఉపయోగించి మీరు. ఓకే, అలా మీరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అందరూ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోండి, క్వశ్చన్స్ అని జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడితో నేను ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మోడల్స్ మీరు చూసుకోవచ్చు, జాగ్రత్తగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.